हरिः ॐ। ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 1-3-2024 శుక్రవారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. టీచింగ్స్ కన్సర్నింగ్ మ్యాన్ అన్న దాంట్లో మానవుడికి సంబంధించిన అమెరికా కూర్పు ఎలాగా ఉంది, మానవుడు అంటే ఎవరు, మానవ దేహము, వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటాం. అంటే మానవుడు తెలుసుకుంటే మన చుట్టూన్న విశ్వం తెలుసుకుంటాం. విశ్వం గురించి తెలుసుకున్నా మన గురించి తెలిసిపోతుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే వీటికి సంబంధించిన విషయాలే మనకు పవిత్ర గ్రంథాల్లో ఉంటాయి. కాకపోతే పొడుపు కథలుగా తెలియగరిక నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్నాయి దాంట్లో సంకేతాత్మకముగా. వాటికి సంబంధించి మనం విషయాలు తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, పవిత్ర గ్రంథాలను చదివే విధానం మనకు అర్థం. పవిత్ర గ్రంథాలను చదివే విధానం అంటే ఏంటి, అవి చదువుతుంటేనే మనలో దానికి సంబంధించిన విషయం మేల్కొనడం, దైవానుభూతిలోకి వెళ్ళడం, ఆ విలువను దర్శించడం. అందుకోసం ఈ పద్ధతిలో మనం తెలుసుకుంటున్నాం.
నాలెడ్జ్ ఆఫ్ దిస్ సెవెన్ ఫోల్డ్ నేచర్ ఆఫ్ మ్యాన్, 7 శరీరాలుగా ఉన్నది, 7 తత్వాలుగా ఉన్నది. మరలా ఎక్కడెక్కడ ఉంటాయా? మొత్తం కలిపి ఒక ముద్దగా ఒకే చోట ఇంటర్ పెనట్రేటింగ్, ఒక దాంట్లో ఒకటి ఒదిగిపోయి ఒకే చోట ఉన్నాయి. నాలెడ్జ్ ఆఫ్ దిస్ సెవెన్ ఫోల్డ్ నేచర్ ఆఫ్ మ్యాన్, దీనికి సంబంధించిన విజ్ఞానం మనకి తెలిసినట్లయితే, ఎందుకంటే మనకి భౌతిక దేహం ఒక్కటే కదా తెలుస్తుంది, మిగతా దేహాలు మనకు ఉన్నట్టుగా తెలియటం. కాబట్టి ఇంకొకళ్ళు మనకి చెప్పాల్సిందే. ప్రాణిక్ హీలింగ్ చేసే వాళ్ళకి కొంత మేరకు వాళ్ళకి అనుభూతం అవుతుంది. ఒక్కొక్క శరీరము దానికి సంబంధించి ఆరా ఎంత ఉంది అన్నట్టుగా చేసేటప్పుడు వాళ్ళు దాన్ని ఫీల్ అవటానికి కొంత అవకాశం ఉంది. మనం లాంటి వాళ్ళకి అసలు ఏమి, ఒక భౌతిక దేహం మాత్రమే మనకి గమనికలోకి ఉంది, మిగతా దేహాలు ఉన్నట్టుగా లేవు. బట్ ఆ దేహాల గురించి కూడా వివరాలు తెలిసేటప్పుడు కల్లా ఏమవుతుంది, ఇదే పద్ధతిలో ఈ విశ్వం కూడా కూర్పు చేయబడింది. దాంతో విశ్వం మొత్తం మనం పరివ్యాప్తమైనట్టు, విశ్వం మొత్తం పరివ్యాప్తమయ్యేటప్పుడు కల్లా ఈ విశ్వానికి ఆధారంగా ఈ విశ్వం మొత్తంలో ఉన్న వాడెవరు, వాడిని మనం అనుభూతి చెందటానికి అవకాశం can be a key with which to unlock powers within man. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ దాని జోలికి వెళ్ళామంటే అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, మానవాతీత శక్తులు ఇవన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. దాంతో మనం కొంచెం గందరగోళం పడడానికి అవకాశం ఉంది. అందువల్ల మనం మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో, ఈ మొత్తానికి ఆధారమైన వాడు మనకి ఆధారమైంది ఏదైంది, మన స్వస్థితి ఏంటి అన్నట్టుగా మొత్తానికి సంబంధించిన వాడి కోసం మనం వెళ్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకుంటే మధ్యలో మనం ఆగకుండా ఇవన్నీ మధ్యలేదు. ఇప్పుడైతే నాలెడ్జ్ ఆఫ్ సెవెన్ ఫోల్డ్ నేచర్ ఆఫ్ మ్యాన్ అది అందుబాటులోకి వచ్చిందంటే, దాంతో మనకి అనేక రకాల శక్తులకి మన చుట్టూ వచ్చేస్తుంటాయి. దాంతో మళ్ళీ ఇక్కడ ఆగిపోవటం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి. అందుకే ఇవన్నీ దాయబడ్డాయి, మరుగు చేయబడ్డాయి. రహస్యాలన్నీ ఇవ్వకుండానూ ఉండలేదు, పూర్తిగా రహస్యాలన్నీ పట్టబయలు చేశారు, మన ఎదురుగానే ఉన్నాయి, కానీ మనకు అందనట్టుగా మరుగు చేయబడి ఉన్నాయి. నాలెడ్జ్ ఆఫ్ ది సెవెన్ ఫోల్డ్ నేచర్ ఆఫ్ మ్యాన్ కెన్ బి ఎ కీ విత్ విచ్, సో దీన్ని ఒక తాళం చెవిగా తీసుకుంటే మనం ఏది తెలుసుకుంటున్నా అది తాళం చెవి అయిపోతుంది. మనకి తెలియబడేది ఏంటి, మనం ఏది తెలుసుకుంటున్నా కానీ అది దేనికి దారి తీస్తుంది, ఈ దేని గురించి అయితే తెలుసుకుంటున్నామో దాంట్లోకి ప్రవేశించటానికి, దానిగా మారటానికి. అందుకని దీన్ని తాళం చెవి అంటాం. నాలెడ్జ్ ఏమంటాం, తాళం చెవి, కీ. తెలుసుకోవటం దాన్ని తాళం చెవి. తాళం చెవి దేనికి, తాళం తీయటానికి. తాళం తీయటం ఎందుకు, లోపలికి ప్రవేశించటానికి. లోపలికి ప్రవేశించడం ఎందుకు, అదే మనం కాబట్టి మన స్వస్థితిలోకి మనం వచ్చేసాము అన్నట్టుగా. నాలెడ్జ్ ఆఫ్ దిస్ సెవెన్-ఫోల్డ్ నేచర్ ఆఫ్ మ్యాన్ కెన్ బి ఎ కీ విత్ విచ్ టు అన్లాక్ పవర్స్ విత్ ఇన్ మ్యాన్ అండ్ ద యూనివర్స్ అరౌండ్ హిమ్, which is also sevenfold. ఏం జరిగింది, ఇప్పుడు మనకి ఎట్లాగైతే 7 fold గా ఉంది,
హైయర్ ట్రయాడ్, లోయర్ క్వాటర్నరీ, ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి, అలా 7 విధాలుగా ఏదైతే ఉందో అట్లాగే విశ్వం కూడా బాగా నిర్మాణం చేయబడింది. ఇవన్నీ చేయాలంటే ఎన్నో శక్తులతో కూడుకుని ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ తాళం చెవి మనకు అందిందో, తాళం చెవి అందితే ఊరుకోం కదా, ఇంకా తాళం చెవి జేబులో పెట్టుకుని తిరగం కదా. తాళం చెవి ఉందంటే తాళం ఎక్కడ ఉంది, తాళం తీయాలి. ఎందుకంటే చెవి దొరికింది మనకి, ముందు చెవి దొరికింది వెంటనే తాళం కేసి వెళ్తాం, తాళం తీస్తాం. తాళం తీసేటప్పుడు కల్లా అన్లాక్ పవర్స్ విత్ ఇన్ మ్యాన్ అండ్ ద యూనివర్స్ అరౌండ్. మనలోను అదే అంతర్గత శక్తులు. మనకి రెండో లక్ష్యం ఉంది కదా, మనకు 3 లక్ష్యాలు. ఆ 3 లక్ష్యాల్లో రెండో లక్ష్యం, మూడో లక్ష్యంలో అంతర్గత శక్తుల గురించిన ప్రస్తావన వచ్చింది. అవి మనకు అందుబాటులోకి వస్తాయి. టు అన్లాక్ పవర్స్ విత్ ఇన్ మ్యాన్ అండ్ ద యూనివర్స్ అరౌండ్ హిమ్ విచ్ ఈజ్ ఆల్సో 7-fold. మొత్తం కూడా 7 విభాగాలుగా 7గా విభజింపబడింది. అవన్నీ మనకి అందుబాటులోకి వస్తాయి. అవి అందుబాటులోకి రావడమే కాకుండా వాటికి సంబంధించిన శక్తులన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. ఈచ్ ఆఫ్ మ్యాన్స్ 7 bodies is in mutual resonance with forces and intelligences in the corresponding 7 parts of the cosmos. ఇది అన్ని చోట్ల మనకి సంగీతానికి వెళ్ళామా 7 స్వరాలు, మనకి భాషకు వెళ్ళామా 7 రకాలైన ఛందస్సులు, గాయత్రి ఒక ఛందస్సు, ఓంకారం ఒక ఛందస్సు ఏకాక్షరంతో, అలాగే జగతి ఛందస్సు అంటే 12 అక్షరాలతో ఉన్నటువంటి. ఆ ఛందస్సు యొక్క దీన్ని బట్టి మనం సూర్యుడి గురించి తెలుసుకోవాలి అంటే జగతి ఛందస్సు. ఎందుకంటే 12 ఆదిత్యులు, 12 ఆదిత్యులుగా మనం చెప్పుకుంటాం కదా. ఆ 12 మంది ఆదిత్యుల గురించిన పూర్తి వివరాలు మనకి జగతి ఛందస్సులో ఉన్న ఎక్కడ శ్లోకం, ఈ వేదం ఈ 4 భాగాలుగా ఉన్నటువంటి వేదంలో ఎక్కడ జగతి ఛందస్సుతో ఉంది అంటే వెంటనే అది సూర్యుడి గురించిన వివరాలను అందించేదిగా మనకి తెలియజేస్తుంది. ఈచ్ ఆఫ్ మ్యాన్స్ 7 bodies ఈజ్ ఇన్ మ్యూచువల్ రెజొనెన్స్. ఇట్లా మిగతా అన్నిటితో కూడా రెజొనెన్స్, పరస్పరంగా అన్యోన్యంగా ఉన్నటువంటి ప్రతిధ్వని, కాంతి పౌనఃపున్యంతో విద్యుత్ వలయం సర్దుబాటు చే ఎక్కువ విద్యుత్తు ప్రవహించటం రెజొనెన్స్, ప్రతిధ్వని. ఒకదానికొకటి పరస్పరము అన్యోన్యంగా సర్దుబాటు చేయటం అనేది. ఎందుకని అన్ని 7గా ఉన్నాయి కాబట్టి. రంగులు 7, సంగీత స్వరాలు 7. ఇంకేంటి? కలర్, సౌండ్, షేప్, ఇలా ఈ 3 రకాలైనవి ఉన్నాయి. ముఖ్యంగా ఆకారం అంటే 7 శరీరాలతో ఉంది కదా, మరి మనకి 7 శరీరాలు. సౌండ్ 7 రకాలైనటువంటి 7 స్వరాలుగా. కలర్ 7 రకాల కలర్స్. సౌండ్ కి కలర్ కి షేప్ కి ఒకదాని మధ్యన ఒకటి అనుసంధానంగా
చక్కటి సమన్వయంతో, సామరస్యతో రెజొనెన్స్, మ్యూచువల్ రెజొనెన్స్ with forces and intelligences in the corresponding 7 parts of the cosmos. ఎట్లయితే మనకి 7 విభాగాలు ఎలాగైతే విశ్వం కూడా 7 విభాగాలుగా, దానితో మనం మ్యూచువల్ రెజొనెన్స్ గా ఉంటుంది, దానితో మనం అనుసంధానం అవుతాం. విశ్వంతో ఉన్నటువంటి 7 శరీరాలు, మనకున్న 7 శరీరాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయిపోయాయి, ఒకే శరీరముగా నిలబడుతుంది. ఎందుకు విశ్వము యొక్క శరీరంతో మనం అనుసంధానం అవటం? నేను 2గా ఉందనుకుంటున్నాం మనం. నేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం అని 2గా కనిపిస్తున్నాయి మనకి. కేంద్రము, పరిధి 2గా కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడికి రావాలి మనం? పరిధి లేదు, కేంద్రమే ఉంది అన్నట్టుగా. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్నట్టుగా రావాలి మనం. అప్పుడు దానితో అనుసంధానం అయితే మనం విశ్వంతో మనం అనుసంధానం అయ్యేటప్పుడు కల్లా మన శరీరాలు విశ్వం యొక్క శరీరాలు, విశ్వం యొక్క 7 భాగాలు, మన 7 భాగాలు అనుసంధానం అయ్యేటప్పుడు కల్లా ఒక భాగంగా అయిపోతుంది, ఒకటిగా అయిపోతుంది. ఎందుకు ఇట్లాగా ఈ ప్రకృతి సృష్టి అంతా ఎందుకు ఇట్లాగా ఏర్పాటు చేయబడింది అంటే ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతూ ఒక్కటిగా మొత్తం కదలాడుతూ ఉండడం. విత్ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్సెస్ ఇన్ ద కరస్పాండింగ్ 7 parts of the cosmos. ఆ విశ్వంలో ఉన్నటువంటి, విశ్వాన్ని నడుపుతున్నటువంటి అనేక రకాల దేవతా శక్తులు, దేవతా గణాలు, అట్లాగే ప్రజ్ఞలు, దేవతా శక్తులు, వీటితో మనలో ఉన్నటువంటి అదే రకమైన దేవతా ప్రజ్ఞ, దేవతా శక్తులు ఒకదానికొకటి అనుసంధానం అవుతాయి. ఎప్పుడవుతుంది? ఈ కీ నాలెడ్జ్ ఆఫ్ దిస్ 7-fold నేచర్ ఆఫ్ మ్యాన్ కెన్ బి ఎ కీ. ఈ అమెరికా కూర్పు మనకి ఎప్పుడైతే తెలియబడిందో అది తాళం చెవిగా మనకు ఉపయోగపడుతుంది. మనము ఈ అంతరిక్షంలోకి, ఈ విశ్వాంతరంలోకి ప్రవేశిస్తాం. విశ్వము, మానవుడు ఒక్కటైపోతుంది. The powers and intelligences associated with the 7 planes of nature, సమస్త విశ్వము ఎట్లా నడుస్తుంది? శక్తులతో, ప్రజ్ఞలతో నడుస్తుంది. దేవతా శక్తులు, దేవతా ప్రజ్ఞలు అటుతో నడుస్తుంది ఇదంతా. ఇవి ద 7 planes ఆఫ్ నేచర్. ఈ సృష్టికి సంబంధించినటువంటి 7 లోకాలతో అది కలిసి. ద ప్లానెట్స్ అండ్ ద 12 signs ఆఫ్ ద జోడియాక్. ఇంకా దేంతో కలిసి ఉన్నాయి ఈ విశ్వంలో? గ్రహాలు, ద ప్లానెట్స్ అండ్ ద 12 signs ఆఫ్ ద జోడియాక్. ఈ రాశి చక్రానికి సంబంధించిన 12 రాసులతో అంటే ఈ 12 రాసులే ప్రాధాన్యత వహిస్తుంది సృష్టి మొత్తానికి. ఎట్లాగా నడవాలి ఏంటనే దానికి. కెన్ బి ఎవోక్డ్ అండ్ ఎంప్లాయిడ్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ పర్పసెస్. దాంతో వీటిల్లోకి వచ్చినప్పటికల్లా మొత్తం సృష్టి రహస్యాలు, సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నీ మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. కెన్ బి ఎవోక్డ్. ల్యాప్లో అనమాట. మనలో ఒక నిర్దేశిత భావాన్ని రేపటం, ప్రొవోక్ ఎ పర్టికులర్ ఫీలింగ్.
పర్టికులర్ ఫీలింగ్. మనలో తట్టి లేపటం. అన్ఎంప్లాయిడ్. తట్టి లేపేమంటే దాన్ని ఊరుకునేవం కదా, దాన్ని ఏదో అనుకో ఉపయోగిస్తాం. అన్ఎంప్లాయిడ్. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంటుంది. అదేదో దొరికింది వాడికి, దీపం ఏదో దొరికింది, దాంతో ఏదైనా చేస్తే ఆ రాక్షసుడు అదే వాడు వచ్చేస్తాడు. వాడు వచ్చి ఏం కావాలంటాడు. మనం ఏదో చెప్తాం, అది అంటే ఆ పనులు మామూలుగా సాధారణంగా చేయలేము. మానవాతీత శక్తులకి సంబంధించింది, అతీంద్రియ శక్తులకి సంబంధించింది. వాడిని ఒక్క క్షణంలో చేసి పెట్టి వెళ్ళిపోతాడు. ఒక పెద్ద భవనం నిర్మించంటాడు, అక్కడ భవనం ఉంటుంది అంతే. ఏది కావాలంటే అది అది ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకని మొత్తం సమస్త శక్తులు ఆ దీపంలో ఉన్నాయి. అద్భుత దీపం. ఇట్లా మనం ఎన్నో కథలు ఉన్నాయి అటువంటి. ఇది సంకేతంగా చెప్తుందన్నమాట, సంకేతాత్మకంగా. ఇది ఎట్లా తాళం చెవి దొరికితే ఆ తాళం చేయితో తాళాన్ని తీస్తే ఇలాగా జరుగుతుంది. అద్భుతమైన శక్తులన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని ఏం చేస్తాం మనం? ఎంప్లాయిడ్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ పర్పసెస్ బై ద మ్యాన్. మనం భౌతిక విషయాలతో ఉన్నప్పుడు దానికి సంబంధించిందే కోరుకుంటాం. అట్లా కాకుండా ఈ మొత్తానికి సంబంధించి సమస్త మానవాళికి ఏదైనా ఉపయోగపడేటట్టు మనం చేద్దామా? ఇదేదో మనకి ఒక అద్భుత శక్తి మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఏదన్నా పని చేద్దామా అన్న ఆలోచన వస్తే కన్స్ట్రక్టివ్ గా దాన్ని, నిర్మాణాత్మకంగా దాన్ని ఉపయోగించవచ్చు. అట్లా కాకుండా తను బాగా వృద్ధిలోకి రావాలి అన్నట్టుగా, తను చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ తగ్గిపోవాలి అన్నట్టుగా, అది వినాశాత్మకంగా వినాశనానికి ఉపయోగపడేటట్టుగా దాన్ని చేయొచ్చు. ప్రాణశక్తి మనకు అందుబాటులోకి వచ్చింది, దాన్ని ఏం చేసాము? ఇటు కరెంటు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం దాన్ని. అట్లా ఎన్నో రకాలుగా మనకి మానవాళికి ఉపయోగపడేటట్టుగా కన్స్ట్రక్టివ్ వేలో, నిర్మాణాత్మకంగా దాన్ని ఉపయోగిస్తున్నాం మనుశక్తిని. అదే సమయంలో ఇతర దేశాలని ఆక్రమించడానికి, వాటి మీద యుద్ధం చేసి వాటిని ఓడించి ఆక్రమించడానికి ఈ అణుశక్తిని ఉపయోగిస్తున్నాం. అణుబాంబులుగా తయారు చేసి డిస్ట్రక్టివ్, వినాశనానికి, అవతల వాడిని నాశనం చేసి ఇదే శక్తితో. అట్లా కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ పర్పస్ బై ద మ్యాన్. ఇప్పుడైతే ఈ తాళం చెవి దొరికింది అంటే నాలెడ్జ్ ఆఫ్ 7-fold మ్యాన్, ఈ మానవుడి యొక్క మొత్తం అమెరికా కూర్పు తెలిసేటప్పుడు కల్లా, ఇదే పద్ధతిలో మన చుట్టూ ఉన్న విశ్వం కూడా ఇలాగే ఉంది అని తెలిసేటప్పటికి ఆ విజ్ఞానం అప్పుడు మనకి ఏమవుతుంది? మొత్తం ఈ సమస్త సృష్టిని నడుపుతున్నటువంటిది అనేక రకాల స్థాయిల్లో ఉన్నటువంటి దేవతా శక్తులు, ఆ దేవతా ప్రజ్ఞలు మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు వాడు? కెన్ బి ఎవోక్డ్ అండ్ ఎంప్లాయిడ్. ఆ శక్తులన్నిటినీ తట్టి లేపినట్టు అవుతుంది. తట్టి లేపి ఏం చేస్తాడు? ఎంప్లాయిడ్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్ పర్పసెస్ బై ద మ్యాన్ who possesses this key of the septenary constitution of universe and man. చూడండి, అమెరికా కూర్పు తెలిసినంత మాత్రానే ఆ విధమైనటువంటి శక్తులు మనకి అందుబాటులోకి వస్తున్నాయి.
ఫర్ దిస్ అండ్ అదర్ రీజన్స్. అంటే మరి చాలా మంది ఈ విషయాలు మనం దివ్య జ్ఞాన వాంగ్మయంలో ఉన్నటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, వాటన్నిటిలోనూ ఈ వివరాలు ఉన్నాయి మనకి. అవన్నీ చాలా మంది చదివారు కదా, మరి ఎవరికి రాలేదు అని అనొచ్చు. చదివే పద్ధతి, ఇప్పటికే విషయం తెలుసుకుందాం అన్నట్టుగా అది అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. చదివే వాళ్ళం మనం ఎక్కడే ఉంటాం, ఆ చదివే విషయము, ఆ చదివే పుస్తకము అది అక్కడే ఉంది. ఆ పుస్తకంలో నుంచి బయటకు రాదు. అది గ్రంథంలో వాక్యాలుగా ఉన్నది ఏదైతే ఉందో ఆ విషయము జాగ్రత్తగా, విషయము ఆ అక్షరాల్లోనే బంధింపబడింది, అక్కడి నుంచి బయటికి రాదు. అది ఈ శక్తులన్నీ మనకు అందుబాటులోకి రావాలంటే ఆ అక్షరాల్లో బంధింపబడినటువంటి ఆ విషయాలు, ఆ దాగి ఉన్నటువంటి అక్షరాల్లో, ఆ పదాల్లో, ఆ వాక్యాల్లో దాగి ఉన్నటువంటి ఆ విషయము బయటికి రావాలి. బయటకు వస్తే అప్పుడు మనలో ఉన్నది కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఈ రెండు ఒకటైపోతాయి. అప్పుడు అది తాళం చెవిగా ఉపయోగపడుతుంది. అలా చదవాలి మనం. అలాగా చదవటం లేదు కాబట్టి అందుకే మనం అట్లా చదవాలి అనే విషయము లేకుండా ఉండేటట్టుగా ఏం చేశారు వీళ్ళు, ఫర్ దిస్ అండ్ అదర్ రీజన్స్. అంటే ఇట్లాగా కన్స్ట్రక్టివ్ కానీ డిస్ట్రక్టివ్ పర్పసెస్, అంటే దీన్ని వినియోగించడం అందుబాటులోకి వస్తాయి. అందుబాటులోకి వచ్చిన దాన్ని ఊరికే ఉండనివ్వం, దేనికో దానికి ఎట్లా అట్లాగా ఉపయోగిస్తాం దాన్ని. దాంతో ఏమవుతుంది, అది వినాశనానికి దారి తీయొచ్చు, లేదా నిర్మాణాత్మకంగా దారి తీయొచ్చు, చెప్పలేము. కాబట్టి ఈ గోలంతా లేకుండా ఏం చేశారు, ఫర్ దిస్ అండ్ అదర్ రీజన్స్ సచ్ పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్ తో పార్ట్లీ కన్వేడ్, ఇచ్చారు మనకి, అందించారు, పార్ట్లీ కన్వేడ్, వెల్లడి చేశారు, తెలియజేశారు. కానీ కొద్ది భాగం మాత్రమే వెల్లడి చేశారు, పై భాగాన్ని అన్నట్టుగా. వాటన్నిటినే ఆ వాక్యాల్లోనే దాచి ఉంచారు, ఆ పదాల్లోనే రాయబడి ఉంది. ఆ పదాల్లో నుంచే బయటకు తీసుకోవాలి మనం. మళ్ళీ ఇది ఎక్కడ దాచారని చెప్పి ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడ దాచారు, బెస్టోవింగ్ నాలెడ్జ్, సచ్ పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్, ఆ అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు, ఇట్లాగా ప్రపంచం, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ దేవతా శక్తులు, అనేక రకాల దేవతా శక్తులు అవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి ఆ విజ్ఞానం ఏదైతే ఉందో దో పార్ట్లీ కన్వేడ్, కొంచెమే మనకు అందించినట్టుగా అనిపిస్తుంది. ఈజ్ హెవీలీ వేల్డ్ ఇన్ వరల్డ్ స్క్రిప్చర్స్ అండ్ మైథాలజీస్. మొత్తం కూడా ఇచ్చినట్టే ఉంది కానీ వేల్డ్, తెరవేసినట్టుగా ఉంది, మరుగుపరిచినట్టుగా ఉంది, ఒక దాంట్లో చుట్టబడినట్టుగా ఉంది, బయటకు కనపడకుండా రహస్యముగా దాచి ఉంచారు అన్నట్టుగా ఉంది. హెవీలీ వేల్డ్, మామూలుగా కూడా కాదు, అది హెవీలీ వేల్డ్. ఎక్కడికో లోపలికి అన్నట్టుగా, ఇక అంతరాంతరాల్లో ఎక్కడో దాగి ఉండేటట్టుగా, ఆ కొండ గుహల్లో దాగి ఉందా అన్నట్టుగా, ఎంత వెతికినా కనపడదు అన్నట్టుగా అట్లా దాచేశారనమాట. మనం పిల్లలతో గాగుడు మూతలు ఆటలాడతాం, ఒకడు కనపడకుండా ఉంటాడు, ఒకడిని దొంగని అంటాం. ఇప్పుడు ఒకటి దొంగని నిర్ణయించుకున్న తర్వాత వాడు దాక్కుంటాడు, ఇంకో వాడిని వెతకాలి మనం. ఎక్కడ వెతికినా కానీ కనపడ్డవాడు, సరే ఎట్లాగో మొత్తానికి పట్టుకుంటారు వాడిని. అట్లాగా కదా, వాళ్ళతో పాటే తిరుగుతున్నాడు వాడు, దాక్కున్నాడు. వాడు ఎక్కడ దాక్కున్నాడో ఈ మిగతా పిల్లలకి తెలియటం లేదు.
అటు తిరిగాడు, ఇటు తిరిగారు, అక్కడ చూశారు, ఇక్కడ చూశారు, ఎక్కడ కనపడలేదు. అరే ఇప్పుడు మనతో పాటు తిరిగాడు కదా వీడు, ఎక్కడ తప్పుకున్నాడు వీడు అని చూస్తున్నాం మనం. అట్లాగా అక్కడే ఉంది మొత్తం విషయం అంతా, కానీ ఎంత వెతికినా కనపడలేదు. హెవీలీ వెయిల్డ్ ఇన్ ఎక్కడ దాచారు? వరల్డ్ స్క్రిప్చర్స్ అండ్ మైథాలజీస్. ఈ ప్రపంచానికి మొత్తం ప్రపంచం సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మతాలకి సంబంధించి, అన్ని రకాల సంప్రదాయాలకి సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో, పురాణ గాథల్లో రాయబడింది. అల్లావుద్దీన్ అద్భుత దీపమే మనకి చిన్న ఉదాహరణ. ఆ తాళం చెవి దొరికితే ఏం జరుగుతుంది? వాటిల్లో హెవీలీ వెయిడ్, సో పార్ట్లీ కన్వేడ్ ఇచ్చేసారు. మరి ఎట్లాగ ఇచ్చారు అంటే అక్కడే ఉండాలి. ఇక ఇచ్చిన తర్వాత ఎక్కడిచ్చారు? వరల్డ్ స్క్రిప్చర్స్ అండ్ మైథాలజీస్, పవిత్ర గ్రంథాల్లో ద్వారా మొత్తం ఫర్ ది సచ్ పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనివర్స్, మొత్తం దీని యొక్క అమరిక, ఈ సృష్టి యొక్క పూర్తి అమరిక కూర్పు ఎట్లాగా ఉంది, దీంట్లో పనిచేస్తున్నటువంటి అనేక రకాల శక్తులు ఎలాగా పనిచేస్తున్నాయి, ఆ వివరాలన్నీ ఇక్కడ కథలు కథలుగా ఇచ్చారు. అటు పురాణ గాథల్లో, ఇక్కడేమో సంకేతాత్మకంగా, రూపక అలంకారంగా, నేరుగా ఇవ్వకుండా ఇచ్చారు. మరి మనం ఎట్లాగా చదవాలి వాటిని? మరి మనం చదువుతున్నాం, కానీ దీన్నే కొంత వివరించింది సీక్రెట్ డాక్టర్. సీక్రెట్ డాక్టర్ వచ్చినప్పటికల్లా ఇంకా మరుగు పెట్టడం ఎక్కడా లేదు. పూర్తిగా బాహాటంగా, పూర్తిగా వెల్లడి చేశారు. పూర్తిగా ఎటువంటి కథలు ఉన్నా సరే, ఎటువంటి సంకేతాలతో ఉన్నా సరే, ఆ సంకేతాలన్నిటినీ విడమర్చి చెప్పారు ఇక్కడ మనకి. పూర్తిగా శాస్త్రీయంగా ఒక సైంటిస్ట్ తన పరిశోధనని ఎట్లాగైతే వివరించి చెప్తాడో, అట్లాగా ఈ సృష్టికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాల్లో ఉన్న దాగి ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చి మనకు ఎదురుగా పెట్టారు. అయినా కానీ వాటిని చదువుతున్నాం మనం, కానీ మనలో ఆ పవర్స్ అన్నట్టుగా కానీ, ఆ అనుభూతి కానీ ఏమీ కలగటం లేదు. ఎందుకని? వీటిల్లో కూడా దాగి ఉంది. అది మనం ఎంత దగ్గరికి తీసుకొచ్చినా కానీ ఆ చదివే పద్ధతి లేకపోవడం వల్ల. అంటే చదివే పద్ధతి అంటే ఏంటి? ఇది మన సంగతి, నేను నా చుట్టూ ఉన్నది ఏదైతే ఉందో, నాలో ఏదైతే ఉందో, వీటికి సంబంధించిన విషయం ఎక్కడ ఉంది అన్నట్టుగా వాటిల్లోకి వెళ్ళిపోయి దృశ్యమానంగా దాన్ని చదువుతూ ఉంటే ఆ అక్షరాల్లోనే, ఆ పదాల్లోనే మొత్తం దర్శనమిస్తూ ఉంటుంది మనకి ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు. ఆ 7 శరీరాలు మనకి దర్శనమిస్తాయి. అదే సమయంలో ఈ విశ్వం మొత్తం యొక్క 7 విభాగాలుగా ఉన్నాం, 7 లోకాలుగా ఉన్నాం, ఆ 7 విభాగాలుగా ఉన్నటువంటి మొత్తము దర్శనమిస్తాయి. అంటే ఆ అక్షరాల్లోనే దాగి ఉంది. అట్లా కొంతమంది దాన్ని అనుభూతి పొందారు, దాన్ని నుంచి ఆ శక్తుల్ని సంపాదించారు కొంతమంది. అయితే ఏం జరిగిందంటే అది డిస్ట్రక్టివ్ యూజ్కే ఉపయోగపడింది. అది వినాశనానికి దారి తీసేటట్టుగానే అది అయిపోయింది. ఎక్కడో చాలా తక్కువ స్థాయిలో, చాలా కొద్ది మంది మాత్రం దాన్ని నిర్మాణాత్మకంగా
ఇప్పుడు సమస్త మానవాళి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణత కోసం దాన్ని ఉపయోగపెట్టేటట్టుగా చేశారు వాళ్ళు. చాలా కొద్ది మంది మాత్రం, కొంచెం ఎక్కువ మంది దాన్ని వినాశనానికి ఉపయోగపడేటట్టుగా అట్లాగా దాన్ని చేశారు. In many of them, the 7 principles of man are personified by dramatis personae who display their typical attributes, as is indicated later in the present and also in succeeding volumes of this work. ఇప్పుడు ఏమైంది? For this and other reasons, such power bestowing knowledge, though partly conveyed, is heavily veiled in world scriptures and mythologies. అంటే మనం ఒక మామూలు సాధారణ మానవుడు ఉన్నాడు అనుకోండి, ఒక భిక్షగాడు ఉన్నాడు, వాడికి ఏముంటాయి? పైన కప్పుకోవడానికి పైన ఏదో ఒక చిరిగిపోయిన పేలికలు ఉన్న ఒక వస్త్రం ఏదో పైన వేసుకుంటాడు, అంతే. సగం ఒళ్ళు కనిపిస్తూనే ఉంటుంది వాడు. ఇంకా నెమ్మదిగా ఆ ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు అలాగ వెళుతూ రాజు దాకా వెళ్ళాం. మహారాజు దాకా వెళితే అదే శరీరాన్ని ఎన్ని దుస్తులతో కప్పి ఉంటారు, ఎన్ని రకాల దుస్తులు వాడతారు, ఎంత ఖరీదైన దుస్తులతో దాన్ని కప్పి ఉంచుతారు అదే శరీరాన్ని. అట్లాగా ఇవన్నీ అనేక రకాల దుస్తులతో, అనేక రకాల ఆభరణాలతో ఆ పైన కప్పేసి ఉంచారు అనమాట. ఎందుకంటే ఇది రాజవిద్య రాజగూహ్య యుగము అన్నట్టుగా రాజవిద్య ఇది రహస్యాల్లోకెల్లా రహస్యమైంది కాబట్టి, రహస్యాలలోకెల్లా రహస్యమైంది, రాజు లాంటిది అనమాట ఈ రహస్యము. అందుకని పూర్తిగా అట్లాగా మహారాజు మహాచక్రవర్తి ఎట్లాగైతే ఆయన వస్త్రాలు ధరిస్తాడో, ఆభరణాలు ధరిస్తాడో, ఆ మాదిరిగా మొత్తం ఇక్కడ ఇదే అక్షరాల్లో, ఇవే పదాల్లో, ఇవే వాక్యాల్లో పూర్తి వివరం ఉంది. ఆ దేహం అక్కడే ఉంది. దేహం అంటే పూర్తి రహస్యంగా ఉన్నటువంటిది. కానీ దీన్ని కప్పివేసి ఉంచారు అట్లాగా. ఎందుకనేది చాలా గొప్ప రహస్యము. గొప్పదనేటప్పుడు కల్లా ఎక్కువ వాటితో మనం ధరిస్తాం కదా. గొప్ప వాళ్ళు అనేటప్పుడు కల్లా వాళ్ళ దుస్తులు కానీ ఏదో ఒక దుస్తుతోనే సరిపోదు. ఒక చొక్కా వేసుకున్నాం, లేకపోతే ఒక పైన ఏదన్నా వేసుకున్నాం, లేకపోతే అసలు చొక్కా లేకుండా అట్లాగే ఉంటారు కదా వాళ్ళు. గొప్ప వాళ్ళు అనేటప్పుడు కల్లా 2, 3, 4 రకాల వస్తువులు, దుస్తులు పైన ఒకదాని మీద ఒకటి పొరలుగా ధరిస్తారు. రకరకాలైనటువంటివి అందంగా అలంకరించుకుంటారు కదా. అట్లాగా ఇది గొప్ప విషయం కాబట్టి దీన్ని ఏం చేశారు? ఇట్లాగా పొరలుగా దాంట్లో దాచి ఉంచారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆ దేహం, దిగంబరంగా ఉన్న దేహం దర్శించాలి. మనం ఈ పైన ఉన్నటువంటి వలువులు ఇవన్నీ తీసేసి, అప్పుడు దాని యొక్క రహస్యం మనకి అందుబాటులోకి వస్తుంది. ఏదేమైనా కానీ ఎక్కడుంది ఈ రహస్యం? ఈ మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలోనే, ఈ పవిత్ర గ్రంథంలోనే, ఈ వాక్యాల్లోనే. అయితే ఎట్లాగా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుందంటే, ఒక పద్ధతి ఏంటంటే, చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక తేలికైన పద్ధతి, మనం చేస్తున్న పనులు ఎలాగా చేస్తున్నాం నా కోసం. ఎవరైనా కానీ ఎవరి నుంచైనా
వాడు చక్రవర్తి అయినా కావచ్చు, ఈ ప్రపంచానికి అపర కుబేరుడు కావచ్చు, ఆ వీధిలో ఆడుకుంటున్నటువంటి ఒక భిక్షగాడు కావచ్చు. ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం వస్తుంది మనకి? నా కోసం. అక్కడ అది తాళం చెవి అంటే. దాన్ని ఏం చేయాలి మనం? నా చుట్టూ ఉన్న వారి కోసం. అది నా చుట్టూ ఉన్న వారి కోసం అని ఇక ఈ పవిత్ర గ్రంథం తెరవండి, చదవండి, మొత్తం దర్శనమిస్తుంది. నా కోసం పవిత్ర గ్రంథం చదవండి, అంత తేలికేమి రాదు. చాలా చాలా శ్రమలు పడాలి, ఒక జీవితకాలం శ్రమ పడాలి, ఎన్నెన్నో సాధనలు చేయాలి, ఎన్నెన్నో పూజలు, రకరకాల గందరగోళాలు చేయాలి, మనం రకరకాల యజ్ఞాలు చేయాలి. ఎన్నెన్నో చేస్తే కానీ ఇప్పుడు అది మనకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. అదేమి లేకుండా అప్పుడు అది అట్లాగా చేసినప్పుడు ఏమవుతుంది? అది డిస్ట్రక్టివ్, అంటే వినాశనానికి అది ఉపయోగపడేటట్టుగా ఉంది. మరి ఇంత శ్రమ చేసాం, దీని ద్వారా మనం ఏంటి లబ్ధి పొందుదామన్న విషయంగా ఉంది. ఎందుకు ఎంత శ్రమ పడ్డాం మనం? దాన్ని ఎందుకు సాధించాలి మనం? ఎందుకు సాధించాలి అనుకున్నాం అంటే నా యొక్క ఉన్నతి కోసం అన్న దాంట్లోకి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏంటి, హాయిగా కూర్చున్నాం. ఎందుకు చదువుతున్నాం? దైవం కోసం. దైవాన్ని గురించిన విషయాలు ఉన్నాయి దీంట్లో అంటున్నారు. ఓకే, దైవం కోసం చదువుతున్నాం. దైవం కోసం ఎందుకంటే ఈ చుట్టూ ఉన్న వారికి ఏదైనా ఉపయోగపడితే ఉపయోగపడుతుంది అన్నట్టుగా నా చుట్టూ ఉన్న వారి కోసం, దైవం కోసం పుస్తకం తెరిచాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ పవర్ బెస్టోవింగ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ద్వారా అతీంద్రియ శక్తులు, అష్టసిద్ధులు అవి అప్రయత్నంగా అందుతాయో, అవి మనకి అందుబాటులోకి వస్తాయో, వాటిని ఏం చేస్తాము? చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అనే పద్ధతిలోకి వెళ్ళిపోతుంది, కన్స్ట్రక్టివ్ వేలోకి వెళ్ళిపోతుంది, నిర్మాణాత్మకంగా వెళ్ళిపోతుంది. ఇందులో మనం ఈ పద్ధతిలో దీన్ని జాగ్రత్తగా మనం చదువుతూ వెళ్దాం. ఇన్ మెనీ ఆఫ్ దెమ్, అందుకే ఎట్లాగిచ్చారు వాళ్ళు స్క్రిప్చర్స్ లో కానీ, మైథాలజీస్ లో కానీ, పురాణ కథల్లో కానీ, పవిత్ర గ్రంథాల్లో కానీ ఏ పద్ధతిలో ఇచ్చారు? ఇన్ మెనీ ఆఫ్ దెమ్ ద 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ పర్సనిఫైడ్. 7 రకాల తత్వాలతో ఉన్నటువంటి మానవ దేహం ఉంది, అలాగే విశ్వము ఉంది, 7 లోకాలు, 7 రకాలుగా ఉంది, 7 తత్వాలతో అది కూడా. ఆ 7 తత్వాల్ని ఎట్లాగా మనకి ఈ గ్రంథాలు అందించారు? ఆర్ పర్సనిఫైడ్ బై డ్రామాటిస్. ఒక డ్రామా లాగా, ఒక జగన్నాటకంగా తీసుకొచ్చి దాంట్లో ఒక పాత్రలుగా రూపొందించి, ఒక మానవుడు లాగా పాత్రలుగా రూపొందించి వాటి ద్వారా అవి ఒక కథగా నడిపి, ఆ కథలో ఇవన్నీ భాగాలుగా చేసి ఈ సృష్టి జగన్నాటకాన్ని ఒక నాటకంగా రాసి, దాంట్లో పాత్రలేంటి? ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవతా ప్రజ్ఞలు, దేవతా శక్తులు, వాటిని పాత్రలుగా చేసి పర్సనిఫైడ్. ఆ విధంగా మనకి పురాణ కథలు కానీ, పవిత్ర గ్రంథాల్లో కానీ ఆ పద్ధతిలో ఇచ్చారు. మనం కథల రూపంలో, నాటకాలుగా. పర్సనిఫైడ్ బై డ్రామాటిస్ట్ పర్సన్ టు డిస్ప్లే దేర్ టిపికల్ అట్రిబ్యూట్స్. ఒక్కొక్క పాత్ర, బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అంటే మనకి ఏమొస్తుంది? ఒక 4 తలకాయలు ఉన్నటువంటి ఒక ఆయన కూర్చుని ఎలాగా చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా వస్తుంది. అట్లా ఒక వ్యక్తిగా రూపొందించారు అనమాట. ఆ బ్రహ్మకి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పాత్ర ద్వారా తీసుకొచ్చి, ఆ పాత్ర యొక్క సంభాషణలు ఏవైనా ఉంటే అవి ఆయన చేస్తున్నటువంటి పనులకి సంబంధించినవిగా. ఆ విధంగా అంటే అపారమైన సృష్టించే శక్తి ఏదైతే ఉందో దాన్ని ఒక వ్యక్తిగా మనం రూపొందించి, ఆ విధంగా పవిత్ర గ్రంథాల్లో, పురాణ కథల్లో ఇవ్వబడింది. టు డిస్ప్లే దేర్ టిపికల్
అట్రిబ్యూట్స్. మిగతా విషయాలు మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందం ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.